ఓవైపు పురిటి నొప్పులు, మరోవైపు పొంగి పొర్లుతున్న వాగు. అంబులెన్స్ గ్రామంలోకి రాలేక గర్భిణీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం భట్టిప్ప తాండాలో సరస్వతి అనే మహిళ పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్ కు ఫోన్ చేశారు. భారీ వర్షానికి మోతే భట్టిప్ప తాండా మధ్యలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అంబులెన్స్ గ్రామంలోకి రాలేక వాగు అవతల నిలిచిపోయింది. ఆ విజువల్స్ కూడా మన స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. దీంతో గ్రామస్తులు సరస్వతిని వాగు దాటించి ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులకు సరస్వతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అంబులెన్స్ ఆ వాగు దాటే పరిస్థితి కనిపించడం లేదు. సో గ్రామస్తులంతా ఒకరి ఒకరు పట్టుకుని ఆ సరస్వతి అనే గర్భిణీ మహిళను వాగు దాటిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఆఫ్టర్ దట్ అంబులెన్స్ లో ఆసుపత్రికి అయితే తరలించారు. అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. ఎంత టెక్నాలజీ మారినా, ఎంత మనం ముందుకు వెళ్తున్నా, ఇటువంటి ఘటనలు కొన్ని మనకి ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది గర్భిణీ పురిటి నొప్పులతో బాధపడుతోంది. కానీ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా అంబులెన్స్ కూడా రాలేకపోయింది. అక్కడ గ్రామస్తులంతా ఆమెకు అండగా ఉండడంతో పెను ప్రమాదం తప్పినట్టయితే తెలుస్తోంది. ప్రజెంట్ ఆ అమ్మాయి కండిషన్ ఏంటి? గ్రామస్తులు ఏం చెప్తున్నారు? కామారెడ్డి జిల్లాలో నిన్న దాదాపు 2.5 గంటల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లాయి. ఎవరైతే ఈ గర్భిణి ఉందో ఆమె పురిటి నొప్పులతో బాధపడుతున్నటువంటి ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం భట్టిప్ప తాండాలో చోటు చేసుకుంది. ఇవాళ ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో బస్సులు కూడా వెళ్ళని పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయనే చెప్పవచ్చు. లింగంపేట మండలం అంటే ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఆర్టీసీ బస్సులు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే తాండా వాసుల్లో చాలా బిక్కుబిక్కుమంటూ గడపాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే వర్షాలు హెవీగా కురవడం వల్ల వాగులు వస్తే మాత్రం వాళ్ళు అక్కడే ఊర్లోనే గ్రామాల్లోనే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. నిన్న కూడా అదే ఘటన జరిగింది. భట్టిప్ప తాండాకు చెందినటువంటి సరస్వతి అనే మహిళ, ఆమె నిండు గర్భిణి ఉంది. ఒకటేసారి పురుటు నొప్పులు రావడంతో గ్రామస్తులు అంబులెన్స్ కి ఫోన్ చేశారు. కానీ ఈ భట్టిప్ప తాండా మోతే వద్దనే అక్కడ అంబులెన్స్ ఆగిపోయినటువంటి పరిస్థితి. అక్కడ నుంచి ఆ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాగు దాటి భట్టిప్ప తాండాకు రాని పరిస్థితి. అంబులెన్స్ సిబ్బంది అక్కడే అంబులెన్స్ నిలిపివేసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ వాగు ఉధృతికి గర్భిణీ మహిళ ఎలా వెళ్తుందనే దీంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా ఆ మహిళను తీసుకెళ్లి వాగుకు వాళ్ళంతా గ్రామస్తులంతా లైన్ గా నిలబడి ఆ వాగు ఉధృతిని తట్టుకొని ఆ అమ్మాయిని సురక్షితంగా అంబులెన్స్ కి చేర్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇది చూసేవారికి చాలా హృదయ విదారకరంగా కూడా ఉందని కూడా చెప్పవచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాత్రం ఆమెను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి సురక్షితంగా చేర్చారు. ఇప్పుడు ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆశ. శ్రీకాంత్.